ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని కూడిన మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు తండ్రి. దేవా, గడిచిన కాలమంతా తండ్రి మీ కృపాక్షేమములు మమ్మల్ని వెన్నంటి ఉన్నాయి తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంకనూ భయంకరమైన పరిస్థితుల మధ్య దేవ మేము ఉంటుండగా సహాయం దయచేయండి. ఇంకనూ మీ కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. దేవ, అలాగే ప్రపంచ మానవాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. కరోనా వల్ల ఎంతోమంది చనిపోతుంటుండగా దేవా, మునుపటి లాంటి స్థితి తండ్రి ప్రతి ఒక్కరూ కలిగి తండ్రి భద్రతను తీసుకొని దేవా జాగ్రత్తగా ఉండేలాగా సహాయం దయచేయండి. దేవా, వ్యాక్సిన్ కార్యాన్ని జరిగించట్లేదు తండ్రి. దేవా, మీరే కార్యాన్ని జరిగించగల సమర్థులు అని సమాజము ఎరుగునట్లు సహాయం దయచేయండి. దేవా, మనిషి ఏదో ఒక రకంగా మీ మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటాడు తండ్రి. మరి వ్యాక్సిన్ పేరట దేవా మీ మహిమను దొంగిలించాలని ఆలోచన కలిగి ఉంటుండగా మరి ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి మీరే సహాయం అనుగ్రహించండి. ప్రపంచ ప్రజలు మీ అందు దృష్టించేటట్లుగా తండ్రి మీ కార్యాలను ఆశ్చర్య కార్యాలను వారి ఎదుట కనుపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంఘమంతా మరి ఈరోజు ఆరాధన క్రమంలో కూర్చుని ఉంటుండగా ఇప్పటివరకు దేవా ఆరాధించి స్తుతించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ఇంకను వాక్య పరిచయలోనికి ముందు వెళ్తుంటుండగా దేవా చక్కటి ఆలోచనలను దేవా మీ పిల్లలు విని తండ్రి మిమ్మల్ని మహింపరిచేదముగా దేవా మీ ఆశ్చర్య కార్యాలను మాకు కనపరచమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఒకనాటి చరిత్రను మేము చదివి విశ్వసించి దేవ కొనసాగే వరం ఉండకుండా మా జీవితాల్లో కూడా దానిని నమ్మిన రీతిని తండ్రి దృఢపరుచుకొని దేవ ముందటి తరాలను నడిపించగలిగే స్థితిని మరి మాకు కూడా దయచేయమని దేవా మీ అద్భుత కార్యాలను మేము కూడా చవి చూడగలిగేటట్లు సహాయం దయచేయమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, మీ కార్యాలకు సాక్షులుగా ఈ తరంలో మేము నిలబడి ముందు రాబోయే తరాలకు వీటిని అందించగలిగే వరముగా అనుభవ జ్ఞానాన్ని నూరు పోయగలిగే వరముగా ఉండనట్లు సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, మాట్లాడడానికి సామర్థ్యం మాకు ఉన్నదని మేము అనుకోవట్లేదు తండ్రి. దేవ, ఒట్టివారము మట్టివారము తండ్రి. దేవ, మీరే సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతారు తండ్రి. కనుక తండ్రి మీ పిల్లలతో మీరే మాట్లాడమని మమ్మల్ని సాధనముగా వాడుకొని మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ దేవా మరి ఈరోజు వాక్య ధ్యానంలో తోడుగా ఉండి నడిపించమని పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేరుస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలుపుతున్నాను. మరి గత వారము చెప్పుకున్నట్లుగా మనం ఇంకా గిద్యోను చరిత్రను ఇంకా ధ్యానించవలసిన వారముగా ఉన్నాం కనుక ఈరోజు కొన్ని అద్భుతమైన సంగతులను మనం ధ్యానిస్తూ దేవుణ్ణి కీర్తించే వరముగా మనం అందరం ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి ఆ రకంగా దేవుడు నడిపింపునివ్వాలని కోరుకుంటున్నాను. అయితే వాక్యంలో చెప్పబడిన రీతిగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న వాక్యము సువార్తల్లో మనకు అనేక సార్లు కనబడుతుంటుంది. అలాగే పత్రికల్లో కూడా చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ గిద్యోను విషయంలో కూడా తాను ఎటువంటి గోత్రానికి చెందినవాడు, తాన స్థితి ఏంటి అని దేవునితో మొరపెట్టుకున్నప్పుడు అయితేనేమి అన్న మాట దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏ గోత్రానికి చెందిన వారం కానివ్వండి, ఏ జాతికి చెందిన వారం కానివ్వండి, మన స్థితి ఏంటి అని కానివ్వండి, సమాజంలో మనకున్న స్థితి ఏంటి అనే కానివ్వండి, అదంతా పక్కన పెడితే మొదట మనకు ఉండవలసింది ఏంటంటే ఇదంతా కాదు. దేవుని ఎదుట తగ్గింపు స్వభావము మనకు ఉండగలిగితే చాలు ప్రియమైన వాళ్ళారా. ఒక చిన్న పిల్లవాడు మరి రోదిస్తున్నప్పుడు ఒక తండ్రి ఎలాగైతే ఆ చిన్న పిల్లవాడి ఎదుట ప్రత్యక్షమవుతాడో అలాగే తన్ను తాను తగ్గించుకున్న వారి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్న వారి ఎదుట దేవుడు కూడా ఒక చిన్న పిల్లడి ఎదుట తండ్రి ప్రత్యక్షమైనట్టుగా మన ఎదుట తాను తగ్గించుకున్న వారి ఎదుట దేవుడు ప్రత్యక్షమవుతాడు అన్న విషయము గిద్యోను గారి ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే గిద్యోను జీవితంలో తన్ను తాను దేవుని ఎదుట తగ్గించుకోవడాన్ని బట్టి దేవుడు తన ఎడల కనపరిచిన ఆశ్చర్య కార్యాలకు ఆయన విట్నెస్ చేస్తూ
ఎలాంటి స్థితికి చివరికి వెళ్ళిపోయాడు అన్నది మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు ఈ ధ్యానాంశంగా తీసుకుంటున్న మనము గిద్యోను వల్లే మనల్ని మనం తగ్గించుకునే వారముగా ఉండాలి. మీరు మీ స్థితిని బట్టి తగ్గించుకున్న వారుగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు. మీ గోత్రాన్ని బట్టి మీరు తక్కువ వారు అన్న ఆలోచన కలిగి ఉండమని దేవుడు చెప్పట్లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అది గొప్ప జాతిలో ఉండొచ్చు, గొప్ప కాని జాతిలో మీరు ఉండొచ్చు, మీరు కనిష్ఠులు కావచ్చు, అగ్రగణ్యులు కావచ్చు. కానీ మీరు దేవుని ఎదుట ఏ స్థితిలో ఉన్నారన్నదే దేవుడు ఇక్కడ ప్రథమంగా చూస్తున్నాడు అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. అక్కడ గిద్యోను నా పరిస్థితి ఇది అని చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అదంతా నాకు అనవసరం, అదంతా నాకు అనవసరం. నువ్వు నా దగ్గర తగ్గించుకున్న వాడుగా ఉన్నావు గనక నేను నీకు తోడుగా ఉన్నాను అన్న విషయాన్ని చెబుతున్నాడు. అలాగా తన్ను తాను గిద్యోను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు కనుక దేవుడు ఆశ్చర్య కార్యాలను తన జీవితంలో చూడగలిగాడు. అలా చూసిన ఆయన ఏ స్థితికి ఇక వెళ్ళిపోయాడు అని చూడగలిగితే, ఇదిగో మిమ్మల్ని పాలించేది మేము కాదు, మా కుమారులు కాదు, మిమ్మల్ని పాలించేది ఎవరో తెలుసా, యెహోవా అన్న ఒక గొప్ప స్థితికి గిద్యోను వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. అంటే దేవుని శక్తి సామర్థ్యాలను తన్ను తాను తగ్గించుకోవడం ద్వారా అనుభవించిన వాడుగా చెబుతున్నమాట. కనుక మనం కూడా దేవుడే నేను కాదు అన్న స్థితికి మనం వెళ్ళగలగాలంటే మొదట ఆయన శక్తి సామర్థ్యాలను మన జీవితంలో అనుభవించిన వారముగా మనం ఉండాలి. అలా అనుభవించాలంటే మొదట మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునే వారముగా ఉండాలి. కనుక తను తాను తగ్గించుకున్న వారి ఎదుట దేవుడు ఒక పసిపిల్లాడు ఎదుట తండ్రి ఎలాగా ప్రత్యక్షమవుతాడు అలా ప్రత్యక్షమవుతాడు. రెండోది, ఆ పసిపిల్లవాడు ఇదిగో నాకే సామర్థ్యము లేదు, అంతా నువ్వే చేయాలి అన్నట్టుగా ఒక తండ్రి మీద ఎలాగైతే ఆధారపడతాడో, మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట దేవా ఇది నీకే సాధ్యం అన్నట్టుగా విడిచిపెట్టేస్తే దేవుడు ప్రతి కార్యాన్ని చేసి పెడతాడు అన్నట్లుగా ఈ గిద్యోను సందర్భంలో మనం చూడగలుగుతాం. చూడండి, ఒక చిన్న సందర్భాన్ని మనం చూసుకోగలిగితే గిద్యోను న్యాయాధిపతులు 6వ అధ్యాయము 22వ వచనమును చూడగలిగితే, అంతకుముందు 21వ వచనంలోనే అక్కడ నుండి యెహోవా దూత పరమునకు వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఆ పరమునకు వెళ్ళిపోయిన వెంటనే 22 గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని భయపడి, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచినను. అప్పుడు యెహోవా ఇమ్మీడియట్గా మళ్ళీ ఆన్సర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు కదండి. యెహోవా దూత అర్పణ తీసుకుని అక్కడి నుండి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత గిద్యోను భయపడ్డాడు. ఈయన యెహోవా దూత, నిజంగానే యెహోవా దూత నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, అయితే నేను చచ్చిపోతాను అని ఎప్పుడైతే మనస్సులో అనుకున్నాడో వెంటనే దేవుడు ఆన్సర్ ఇస్తున్నట్టుగా కనబడుతుంది. చూడండి, యెహోవా నీకు సమాధానము, భయపడకము, వెంటనే ఇమ్మీడియట్గా. అంటే ఒక చిన్న పిల్లవాడు ఏడిస్తే భయపడితే ఎలాగైతే తండ్రి హుటాహుటిన వచ్చి ఆన్సర్ చేస్తాడో, ఆ రకముగా గిద్యోను తను తాను దేవుని ఎదుట తగ్గించుకోవడాన్ని బట్టి ఇదిగో నీవే, నేనేమీ కాదు అని దేవుని ఎదుట తను తగ్గించుకున్నప్పుడు వెంటనే వెంటనే సమాధానము గిద్యోనికి వస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇక్కడ సూచనలు విషయమై కూడా చూడగలిగితే, ఇజ్రాయెల్ను రక్షించడానికి నేను రక్షకుని అవుదునా, నిజంగానే ఇజ్రాయేలుకు నా ద్వారా రక్షణ వస్తుందా, అది నాకు సూచన కనపరచుమని ఒక చిన్న పిల్లవాడు అడిగినట్టుగా గిద్యోను అడిగిన వెంటనే దేవుడు అక్కడ గొర్రెబొచ్చును ఉంచగా ఆ గొర్రెబొచ్చును అక్కడ తడిపినట్టుగా కనబడుతుంది. రెండోసారి మళ్ళా సూచన అడిగినప్పుడు ఈసారి పొలం తడపాలి, గొర్రెబొచ్చు తడకుండా ఉండాలి అని అన్నప్పుడు అప్పుడు కూడా గొర్రెబొచ్చు తడదు, చుట్టూ ఉన్న పొలము తుడుస్తుంది. ఒక చిన్న పిల్లవాడు ఏ కోరిక అయితే కోరుకుంటాడు తండ్రి దానిని నెరవేరుస్తాడో ఆ రకంగానే గిద్యోను పట్ల దేవుడు ప్రవర్తిస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, కనుక తగ్గించుకోవడం వల్ల దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలు దేవుని వల్ల పొందుకుంటాం అన్నది గిద్యోను గారి ద్వారా అర్థమవుతుంది. అయితే దేవుడు గిద్యోను గారి జీవితంలో జరిగించిన ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుడు తను నమ్ముకున్న వారి ఎడల, తన ఎదుట లోబడి ఉన్న వారి ఎడల దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడన్నది ఈ సందర్భము మనకి చాలా చక్కగా అర్థం పడుతుంది. ప్రేమ వాళ్ళారా, కనుక ఈరోజు ఆ ధ్యానంలోనికి మనం వెళ్దాం.
ఇజ్రాయేలీలు మిద్యానీయుల చేతిలో హీన దశకు వస్తున్నట్లుగా మనం చూడగలిగాం. గత వారంలో మనం మాట్లాడుకున్నాం. హీన దశకు చేరుకున్నప్పుడు వాళ్లకు యెహోవాకు మొరపెట్టినప్పుడు అక్కడ ఒక ప్రవక్తని వారి యొద్దకు పంపిస్తాడు. అలా ప్రవక్త వారి యొద్దకు పంపించినప్పుడు ప్రవక్త ఏమని చెప్తాడో చూడగలిగితే 7-8 వచనాల నుండి, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలీల యొద్దకు ప్రవక్తనొక్కని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు ఆమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తినే కదా, మీరు నా మాట వినకపోతిరి. ఓ ప్రవక్తను పంపించి ఒక విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నట్లుగా ప్రజలకు తెలియపరుస్తున్నట్లుగా కనబడుతుంది. అందులో ప్రాముఖ్యమైనదిగా మనం భావించగలిగితే అక్కడ ఏమైనా ఉందంటే, ఆమోరీల దేశంలో నివసించుచున్నారు అంటే కనాను దేశము ఆమోరీల చేతిలో ఉండేది. అలాంటి కనాను దేశాన్ని ఇజ్రాయేలీలు ఆక్యుపై చేసుకున్నారు కనుక ఆ ఆమోరీల దేశంలో నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. ఎందుకంటే భయపడొద్దని చెప్తున్నాడు. ఓ ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇగో నేను ముందే చెప్పాను, ఆమోరీల దేవతలకు మీరు భయపడద్దు. కానీ నా మాట మీరు విన్నవారు కాదు. మీరేం చేస్తున్నారు? ఆ ఆమోరీల దేవతలకు భయపడుతూ వస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు, వారి దేవతలకు మీరు భయపడద్దు అన్నట్టుగా ప్రవక్త ద్వారా ఒక సూచనను అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ప్రవక్త ద్వారా అందించాడు. అంటే వీళ్ళ హీన దశ నుండి బయటపడాలంటే మొట్టమొదటిగా వీరు చేయాల్సింది ఏంటి అన్నట్టుగా సూచించినట్లుగా మనకు కనబడుతుంది. ఏంటంటే, మీరు ఆమోరీయుల దేవతలకు భయపడుతున్నారు కనుక మీరు ఆ దేవతలకు భయపడాల్సిన పని లేదు. ఆమోరీయుల దేవతలకు భయపడాల్సిన పని లేదు. ఎందుకు దీనిని హింట్ ఇస్తున్నాడు దేవుడు? దీనివల్ల ఏమైనా జరిగేది ఉందా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచనలో పెట్టుకోవాల్సిన విషయం. వారి దేవతలకు భయపడకపోతే ఏం జరుగుతుంది? ఎందుకు భయపడొద్దని ఇజ్రాయేల్కి సూచన ఇస్తున్నాడు అని మనం ముందుకు వెళ్తే మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే వీరి హీన దశ నుండి బయటపడాలంటే వీరు ప్రాముఖ్యంగా చేయవలసినది ఇంకో ఆమోరీయుల దేవతలకు వారు భయపడకూడదు. ఇప్పటివరకు భయపడుతూనే వస్తున్నారు. ఆమోరీయుల దేవతను కొలుస్తున్నారు. ఇప్పటివరకు ఆమోరీయుల దేవతలు భయపడుతూనే వస్తున్నారు కనుక వీరు ఇంకా హీనదశకు వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది కనుక దేవుడు వారి మొరను ఆలకించి, ఇదిగో మీరు ఇందులో నుండి బయటపడాలంటే ఆ దేవతలకు మీరు భయపడద్దు అని చెప్పాడు. ఇది నిజంగా ప్రాముఖ్యమైన సంగతేనా? ఎందుకంటే ప్రవక్త వచ్చి ఏ మాట పలికాడంటే ఇది ఒక్క మాటే పలికాడు, ఇంకొక మాట ఏం పలకలేదు. ఆ రోజు ఇజ్రాయెల్ని ఐగుప్తు దేశం నుండి నడిపించాను, భయపడొద్దని చెప్పాను, కానీ ఇప్పటికీ మీరు ఎలా ఉన్నారంటే భయపడేవారుగానే ఉన్నారు, ఆ భయాన్ని మానుకోండి అన్నట్టుగా ఒక చిన్న హింట్ ఇచ్చాడు. అయితే ఈ హింట్ కార్యాన్ని జరిగిస్తుందా? ఈ హింట్ వారి హీన దశలో నుండి బయటకు తీసుకొస్తుందా అనంటే అప్పటికి వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. ప్రియమైన వాళ్ళ ఇజ్రాయెల్కు ఈ మాట అర్థం కాకపోవచ్చు. కానీ ముందు జరుగుతున్న సందర్భాలను మనం చూడగలిగితే ఎంత ప్రాముఖ్యమైన మాట దేవుడు చెప్పాడు అన్నది మనకు అర్థమవుతుంది. అయితే ఇంకా ముందుకు వెళ్ళగలిగితే గిద్యోనుకు దేవుడు కనబడిన తర్వాత ఇదిగో నేను నీకు తోడు ఉన్నాను, నువ్వు బలపరుచుకో, యుద్ధానికి వెళ్ళు, మిద్యాలను నీ చేతికి అప్పగిస్తానని యెహోవా దూత చెప్పిన తర్వాత కనబడింది యెహోవా దూత అని నమ్మిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ రాత్రి ఏం జరుగుతుందో చూడగలిగితే అదే రోజు రాత్రి యెహోవా దూత గిద్యోనుకు కనబడిన అదే రోజు రాత్రి ఇమ్మీడియట్గా దేవుడు ఏమని సెలవిస్తున్నాడో చూడగలిగితే 25వ వచనం, మరియు ఆ రాత్రి అందే యెహోవా
నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను. ఇమ్మీడియట్గా అదే రోజు రాత్రి ఇమ్మీడియట్గా మరల గిద్యోనుకు ప్రత్యక్షమై దేవుడు ఏ కార్యాన్ని చేయమని చెబుతున్నాడో చూడగలిగితే అసలు దేవుని దృష్టిలో అవి దేవతలు కానే కావు. దేవుడికి తెలుసు అవి ఉట్టి బొమ్మలని, దేవతలు కానే కావన్న విషయము దేవునికి తెలిసినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఈ కార్యాన్ని చేయమంటున్నాడు? దేవుడు ఏ కార్యాన్ని చేయమంటున్నాడు చూడండి. యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి అంటే స్పెసిఫిక్గా 2 ఉన్నట్టుగా కనబడుతున్నాయి. అందులో స్పెసిఫిక్గా ఒక దాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంత స్పెసిఫిక్గా మాట్లాడాలి? 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి, అందులో ఏమి లేదు కదా, ఆ బయలులో ఆ విగ్రహంలో ఏమీ లేదు. అది దేవత అని మనుషులు అనుకుంటున్నారు తప్పితే అందులో ఏ శక్తి సామర్థ్యాలు దానికి లేవన్నది దేవునికి తెలిసినప్పుడు ఎందుకు ఈ రకముగా కార్యాన్ని చేయమంటున్నాడు దేవుడు? నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. పగలు కనబడ్డాడు, మరలా ఇమ్మీడియట్గా అదే రోజు రాత్రి కనబడి ఏం చేయమని చెప్తున్నాడంటే ఇగో ఈ రకముగా చెయ్యు అంటే గిద్యోను తండ్రి కూడా ఎవరిని పూజించేవాడుగా ఉన్నాడు? బయలును పూజించేవాడుగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. ప్రేమ వల్ల ఆయనే బయలును నించోబెట్టినట్లుగా ఆయనే అక్కడ ఈ కార్యాలన్నింటినీ జరిగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే దేవుడు ఈ చర్యకు పూనుకోమండం వెనుక ఏమైనా కారణం ఉందా అని చూడగలిగితే గిద్యోను నిలబెట్టిన దేవుడు ఏదైతే ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్కి భయపడద్దు, ఆమోరీల దేవతలకు భయపడద్దు అని ఏదైతే చెప్పాడో గిద్యోనులో ఆ భయాన్ని టచ్ చేయడానికి ఇది చేస్తున్నాడా అన్నది ఒకవేళ మనం ఆలోచించినా, అంటే గిద్యోను నాకు భయపడుతున్నాడా, ఆమోరీల దేవతలకు భయపడుతున్నాడు అనేది దేవుడు టెస్ట్ చేయడానికి అనుకున్నా సరే, ఈ టెస్ట్లో ఎవరు పాస్ అవుతారని చూడగలిగితే గిద్యోనే పాస్ అవుతాడు. ప్రేమైన వల్ల ఏదైతే ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్కి చెప్పాడో మీరు ఆ దేవతలకు భయపడొద్దని ఇజ్రాయేల్కి చెప్పిన ఆయన గిద్యోనికి చెప్పడా? గిద్యోని దగ్గర ఆ దేవతలకు భయపడే స్థితి ఉందా లేదా అన్నది చెక్ చేయడానికి చేస్తాడా అనంటే చెక్ చేయొచ్చు. అందుకే ఈ కార్యాన్ని ఎవరికి అప్పచెప్పాడు అంటే గిద్యోనికి అప్పచెప్పాడు. అది కూడా ఎంత ఇమ్మీడియట్గా అంటే లేట్ చేయకుండా అదే రోజు ఇదిగో నీతో మాట్లాడేవాడను నేనే నిన్ను పంపుతున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నేను బలపరుచుకొని మిద్యానుల చేతి నుండి ఇజ్రాయేల్ని కాపాడమని చెప్పిన అదే రోజు రాత్రి ఇమ్మీడియట్గా దేవుడు ప్రత్యక్షమై ఈ కార్యాన్ని జరిగించడం వెనుక ఏం తెలుసుకుందామన్న ఆలోచన అని అంటే మనం మామూలుగా అయితే గిద్యోను భయపడుతున్నాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికని మనం అనుకోవచ్చు. కానీ దీని వెనక మళ్ళా చాలా సందర్భం ఉన్నది. ప్రియమైన వల్ల ఇది చేయమండం వెనక చాలా సందర్భం ఉంది. అయితే గిద్యోను ఆ రకముగా దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. అయితే ఆ రోజు రాత్రి చేయడు, కానీ మరుసటి రోజు రాత్రి చేస్తాడు. మరుసటి రోజు రాత్రి చేసినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాను. అంటే ఆ రోజు రాత్రి చెప్పబడింది, మరుసటి రోజు రాత్రి చేశాడు. ఎందుకంటే పగలు మనుషుల ఎదుటి ఈ కార్యాలను చేయడం ఎందుకు, మనుషులను గౌరవించేవాడుగా ఉన్నాడు గనక వాళ్ళని బట్టి భయపడుతున్నాడు, మనుషులకు భయపడుతున్నాడు. అలాగనే దేవుడికి భయపడుతున్నాడా లేదా అన్నది చూడగలిగితే తర్వాత ఏం జరిగిందో చూడండి. యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాడు. అంటే ఇక్కడ మనుషులకు భయపడచ్చు, కానీ ఎవరికి భయపడని వాడుగా ఉన్నాడు ఇక్కడ?
ఆమోరీల దేవతలకు భయపడని వాడుగా ఉన్నాడు. అందుకే యెహోవా చెప్పినట్టుగా కార్యాన్ని జరిగించాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఎవరంటే భయం లేదు? ఎవరంటే భయం లేదు? ఇజ్రాయిల్ అందరూ ఒక పక్షంగా కొలుస్తున్న ఆమోరీల దేవత అంటే గిద్యోనుకు భయం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎవరంటే భయం? యెహోవా అంటే భయం. ఎవరంటే భయం? యెహోవా అంటే భయము గనక యెహోవా చెప్పినట్లుగా అక్కడ కార్యాన్ని నెరవేర్చినట్లుగా కనబడుతుంది. ఇగో రెండవ కోడెను అన్నాడు, రెండవ కోడెనే ఎంచాడు. అది 7 ఏండ్లది అయి ఉండాలన్నాడు, ఆ 7 ఏండ్లది అక్కడ అర్పించాడు. ఏ రీతిన అక్కడ చేయమన్నాడో అదే రీతిన అక్కడ చేసినట్లుగా గిద్యోను చేసినట్లుగా కనబడుతుంది. అంటే ఎవరికి భయపడని వాడుగా ఉన్నాడు? ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్తో చెప్పించిన ఆ మాటకు లోబడిన వాడుగా, అమోరీల దేవతలకు, అన్యుల దేవతలకు భయపడిన వాడుగా గిద్యోను ఇక్కడ కనబడుతున్నాడు. అయితే గిద్యోను అన్యుల దేవతలకు భయపడుతున్నాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి టెస్ట్ చేయించాడా దేవుడు? చేయించాడా దేవుడు? అంతవరకేనా అనంటే గిద్యోను భయపడతాడా లేదో దేవుడికి తెలియదా? ఇది చేయించాలా? రెండోది, అసలు అందులో ఏమీ లేదన్నప్పుడు దానిని నరికి వేసి పడగొట్టి దానిని కట్టెలుగా వాడి దానిని దహించి వేయు అని చెబుతున్నాడంటే అసలు ఏమీ లేదని దేవుడికే తెలిసినప్పుడు ఎందుకు ఆ కార్యాన్ని జరిగించమంటున్నాడు? దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది? మొదట భయపడద్దని చెప్పాడు, రెండోసారి ఈ కార్యాన్ని చేయమని గిద్యోనుకు ఆజ్ఞాపించాడు. ఈ రెండిటి వలన ఏమొస్తుంది? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? కేవలం గిద్యోను భయపడుతున్నాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చేయించాడా? లేకపోతే గిద్యోను పక్షాన ఇలాగ దేవతను చేశాడు గనక గిద్యోను పక్షాన దేవతలకు భయపడిన వారందరినీ గిద్యోను పక్షాన చేకూర్చడానికి ఈ కార్యాన్ని జరిగించాడా? దేనికి అసలు జరిగించాడు దేవుడు అని ముందుకు వెళ్ళే కొలది మనకి అర్థమవుతుంది ప్రేమ ఎందుకు చేయించాడు. అయితే గిద్యోను అప్పటికి ఇజ్రాయిల్లోనే ఎవరికి తెలియదు ప్రియమైన వాళ్ళారా. గిద్యోను అప్పటికి ఇజ్రాయిల్లోనే ఎన్నిక చేయబడిన వాడు కాదు అన్న విషయం గిద్యోను తన నోటితోనే ఒప్పుకుంటున్నాడు. చూడండి 15వ వచనం, అతడు చిత్తమున ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇజ్రాయిల్ను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. అంటే ఇజ్రాయెల్ ప్రజలలోనే గిద్యోను గుర్తించలేనివాడుగా ఉన్నాడు. అంటే చదువుకున్న తర్వాత ముందుకెళ్తే గిద్యోను అందరికీ తెలిసాడు. కానీ ప్రారంభంలో గిద్యోను ఎవరికైనా తెలుసానంటే తన ప్రజలలో ఉన్న వారికి గిద్యోను ఎవరో తెలియదు. ఎందుకంటే మనష్షే గోత్రం ఎన్నిక లేనిది, నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిది. మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది. ఎవరైనా గోత్రాలు గుర్తుపెట్టుకుంటే రెండు గోత్రాలు మనకు కనబడతాయి, ఎఫ్రాయిము గోత్రము, యోధా గోత్రము. మిగిలిన గోత్రాలకు అంత ప్రాతినిధ్యం అనేది వహించిన వారు ఎవరు కనబడరు. అయితే ఇక్కడ మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, మనష్షే గోత్రమే గుర్తించలేని స్థితిలో ఉన్నది అన్నప్పుడు అటువంటి మనష్షే గోత్రములో నా కుటుంబం ఎలాగుందని చెప్తున్నాడు? ఎన్నిక లేనిదని చెప్తున్నాడు. రెండోది, అటువంటి ఎన్నిక లేని కుటుంబంలో నేను ఎలాంటి వాడుగా ఉన్నాను? కనిష్ఠుడిగా ఉన్నాను అన్న విషయాన్ని చెప్తున్నాడు. కనిష్ఠుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి, ఇజ్రాయేలీల ప్రజల్లోనే గిద్యోను అనేవాడికి ఒక ఐడెంటిఫికేషన్ అనేది లేదు, గుర్తింపు అనేదే లేదు. అలాంటి గుర్తింపు లేని గిద్యోను గూర్చి ఓ సందర్భం మీరు చదివిస్తాను. ఆ సందర్భాన్ని బట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 7వ అధ్యాయము 9వ వచనం నుండి మీరు చూడగలిగితే, 9వ వచనం నుండి చూడగలిగితే, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగుపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? గిద్యోను
తన మీదకి వస్తున్న మిద్యానీయుల దండులోనికి వెళ్ళాడు. అంటే లెక్కకు మిడతల వలె ఉన్న ఆ సంఖ్య మధ్యకు, వారి దండి మధ్యకు, మిద్యానీయుల దండు మధ్యకు వెళ్ళాడు. మిద్యానీయుల దండు మధ్యకు వెళ్ళాడు. అయితే ఆ దండులోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడని చూడగలిగితే అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీయూ కాదు. ఇజ్రాయిల్లోనే గిద్యోన్ అంటే ఒక గుర్తింపు లేదు అన్నప్పుడు అసలు శత్రువులు అంతమంది మిడతల దండు అంత విస్తారముగా ఆ దండు ఉన్నారన్నప్పుడు ఆ దండులోని వారు మాట్లాడుతున్నప్పుడు వారి నోటి నుండి ఏం మాట వచ్చిందండి? గిద్యోను అన్న మాట అక్కడ వారి దండులో నుండి వినబడుతుంది. ప్రియమైన వర్లారా, గిద్యోను వారికెలా తెలుసు? గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కలిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఇట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంనకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పును. అందుకు వాని చెలికాడు, కల ఒకటి చెబితే దానికి భావాన్ని ఇంకొకటి చెబుతున్నాడు. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీయూ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. గిద్యోను వాళ్ళకెలా తెలుసు? గిద్యోనుని బట్టి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇది ప్రశ్న. ఇజ్రాయెల్ సమాజంలోనే గిద్యోను అన్నవాడికి అసలు ఏమీ లేదు, ఉనికి అనేదే లేదు, ఐడెంటిఫికేషన్ అనేదే లేదు. అలాంటిది శత్రువుల మధ్య ఎలాగున్నారు? శత్రువులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. అలాంటి వారికి గిద్యోను గూర్చి ఎలా తెలియవచ్చింది? పోనీ ఒకడికి తెలుసు అని అనుకుందాం. దీని తర్వాత గిద్యోను ప్లాన్ చేసాడు. చూడండి, 15వ వచనం చూడగలిగితే, 7వ అధ్యాయం 15వ వచనం, ఆ కళ వివరమును దాని తాత్పర్యం వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇజ్రాయేల్ దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి అన్న తర్వాత ప్లాన్ అమలు చేస్తాడు. ప్లాన్ అమలు చేసినప్పుడు 17వ వచనంలో చూడగలిగితే, ఇదిగో నేను వారి దండు కొనకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరును చేయవలను, నేనును నాతో కూడా ఉన్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండు పాళెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అనే కేకలు వేయవలనని చెప్పాను. ఎవరికెవరికి విజయం అంట? యెహోవాకును గిద్యోనుకును విజయము అనే కేకలు వేయవలను. ఏంటి? యెహోవా ఎలాగ జనులు గుర్తించేటట్లుగా యెహోవా ఉన్నాడు, అలాగే గిద్యోను ఆ మిద్యాను జనులు గుర్తించేటట్లుగా ఎలాగ వచ్చాడు పిక్చర్లోనికి అన్నది మనం ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళ ఏంటి ఏమని మాట మాట్లాడమో, బోర్లు ఊదినప్పుడు ఏమని మాట మాట్లాడమంటున్నాడు? యెహోవాకును గిద్యోనునకును విజయము అని అక్కడ పలకమంటున్నాడు. అంటే ఆల్రెడీ మిద్యానీయులలో ఎవరి పేరు ప్రాపకంలోనికి వచ్చేసింది, ఎవరి పేరు అందరి నోట్లో నానుతుంది అని అంటే యెహోవా పేరు నానుతుంది, యెహోవా నిలబెట్టిన గిద్యోను పేరు నానుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇజ్రాయెల్ సమాజంలో అసలు గిద్యోన్ అంటే ఎవరికి తెలియదు అన్నప్పుడు శత్రువుల దండులో ఈ గిద్యోను అన్నవాడు ఎలాగ బయటకు వచ్చాడు, ఎలాగ గుర్తింపులోనికి వచ్చాడు, ఎలాగ ఐడెంటిఫికేషన్లోనికి వచ్చాడు, యెహోవా ఎలాగ ఐడెంటిఫికేషన్లోనికి వచ్చాడు? ఆలోచించండి. ఇలా చెప్పిన తర్వాత చూడగలిగితే 20వ వచనం,
అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులుగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనిరి. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అనే కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేచుచు పారిపోయిరి. తర్వాత చూడగలిగితే ఏం జరిగింది? ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను, దండు పారిపోగా. చూడండి, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని ఎప్పుడైతే జనులు విన్నారో వాళ్ళల్లో వాళ్ళే చంపుకోవడం స్టార్ట్ చేశారు. ప్రేమను వాళ్ళ ఎందుకు అంత భయం ఏర్పడింది? ఎలా ఏర్పడింది ఆ భయం? గిద్యోను అనగా, యెహోవా అనగా వాళ్ళకి ఎలాగ నోటిఫికేషన్లోనికి వచ్చింది? వాళ్ళ దృష్టిలోనికి వీళ్ళు ఎలాగొచ్చారు? వాళ్ళ దృష్టిలోనికి ఈ గిద్యోను కానీ యెహోవా కానీ ఎలా వచ్చారు? వాళ్ళ పేరు చెప్పగానే ఎందుకు అంతగా వణికిపోతున్నారు? అలా వణికిపోయే కార్యం ఏం జరిగింది? ఇది ప్రియమైన వాళ్ళారా ఆలోచించాల్సిన విషయం. దేవుడు ఏదైనా చేయమన్నాడు అంటే ప్రతి దానికి లింక్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఊరకనే ఆయన అది గాలికే చేసినట్లుగా చేయమని ఏ ఒక్కరిని ప్రేరేపించడు. భయపడద్దు, ఆమోరీయుల దేవతలకు భయపడద్దు అన్నాడు. అది ప్రవక్తని పంపించి మరీ కూడా ఆ విషయాన్ని చెప్పాడంటే అందులో ఏదో ప్రాముఖ్యమైన విషయం దాగి ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. రెండోది, అసలు అందులో ఏమీ లేదని దేవుడికే తెలిసినప్పుడు అవి దేవతలు కావు, మనుషులే అందులుగా ఉండి వాటిని దేవతలుగా కొలుస్తున్నారు అన్న విషయం దేవునికి తెలిసినప్పటికీ కూడా ఎందుకు దానిని నరికించి వేయమన్నాడు? ఎందుకు నరికిన దానిని కట్టెలుగా పేర్చి ఆ దహన బలిని దాని మీద యెహోవా బలిపీఠం మీద అర్పించమన్నాడు? దీనివల్ల కూడా ఏదైనా సూచనను ఇప్పిస్తున్నాడా? అది గిద్యోను దేవతలకు, ఆమోరీయుల దేవతలకు భయపడుతున్నాడా లేదా అని చెక్ చేయడానికి చేయించాడా, లేకపోతే వేరేదైనా కార్యము కొరకు దానిని చేయించాడా అన్నది కూడా మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. కనుక ప్రతి పనిలో కూడా యెహోవా చేయమన్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక అద్భుతమైన విషయం దాగి ఉన్నది అన్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ, అర్థమవుతుంది. కనుక అలాగా చేయమని చెప్పిన తర్వాత అసలు గిద్యోను అనేవాడు అసలు ఇజ్రాయేలు ప్రజల్లోనే గుర్తింపుకు లేనివాడు ఈరోజు మిడతలంత విస్తారము ఉన్న ఆ దండులో గిద్యోను ఎలాగా వచ్చాడు పిక్చర్లోనికి? యెహోవా ఎలాగ పిక్చర్లోనికి వచ్చాడు? వాళ్ళు పేర్లు చెబితే గడగడ ఎలా వణుకుపోతున్నారు? ఎందుకు వణుకుపోతున్నారు అంటే దేవుడు జరిగించే కార్యాలు ఆషామాషిగా ఉండవు ప్రేమల వల్ల. అవి ఎవరిని కదిలిస్తే శత్రువుల గుండెలను అదిరింపజేస్తుంది. దేవుడు చెప్పింది చాలా చిన్న కార్యం కావచ్చు, కానీ అది శత్రువులను హడలెత్తింపజేస్తుంది ప్రియమైన వల్ల, హడలెత్తింపజేస్తుంది. అందుకే ఒక చక్కటి మాటని మీరు కొత్త నిబంధనలో మీరు చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఏంటి? పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ జరిగిన సందర్భాలనే అర్థం చేసుకుంటున్నాడు ప్రియమైన. జరిగిన సందర్భాలను అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయనకి ఈ గిద్యోను సందర్భం కూడా ఆయన చదివి ఉంటాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో గిద్యోను ఆయనే పేర్కొన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి గిద్యోను సందర్భం అర్థమైనప్పుడు అక్కడ ఏం జరిగిందో ఆ సిచ్యువేషన్ని తన మాటలలో మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మన దగ్గర అన్య దేవతలు లేకపోవచ్చు, కానీ ఏమున్నది? అన్య బోధలు ఉన్నాయి. కనుక చెప్పబడిన ప్రతి బోధకి భయపడే వారముగా, దానికి లోబడిపోయే వారముగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే సత్యబోధ ఒకటే. ఆ బోధను మీరు చేపట్టి దానికి భయపడేవారుగా, దానికి లోబడేవారుగా మీరు ఉండాలి తప్పితే ఎన్నో బోధలు మనుషులు ఎంతోమంది తీసుకుని వస్తారు, ప్రతి బోధకు మీరు భయపడిపోయేవారుగా ఉండకూడదు, దానికి లోబడిపోయేవారుగా ఉండకూడదు. చూడండి, ఆ పాత సిచ్యుయేషన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు పౌలు గారు. మళ్ళీ ఒకసారి చదవగలిగితే ఫిలిప్పీ 1:28, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి,
అట్లు మీరు బెదరక ఇండుట ఎవరికి నాశనము? శత్రువుకు నాశనము. చూడండి, అక్కడ కూడా ఏమంటున్నాడు? మీరు యెహోవాకు భయపడండి, నాకు భయపడండి. కానీ నాకు భయపడకుండా మీరు ఎవరికి భయపడుతున్నారు? ఆమోరీల దేవతలకు భయపడుతున్నారు. నేను ముందే చెప్పాను, ఆమోరీల దేవతలకు మీరు భయపడద్దు. అలా భయపడక మీరు నించోగలిగితే ఎవరికి నాశనము, ఎవరికి రక్షణ? ఎవరికి నాశనము, ఎవరికి రక్షణ అంటే ఆ రోజు ఇజ్రాయేలులకు రక్షణ, మిద్యానీయులకు నాశనం వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, అదే సందర్భాన్ని అర్థం చేసుకున్నట్టుగా పౌలు గారు ఈ వచనాన్ని ఇక్కడ మాట్లాడడం జరిగింది పరిశుద్ధాత్మ సహాయంతో. మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణ. ఈ మాటను ముందే ఎప్పుడో చెప్పాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తుల ద్వారా రాయించి పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు భయపడద్దు. మీరు భయపడకుండా ఉండడము ఎవరికి నాశనం తీసుకొస్తుంది తెలుసా? మిద్యానీయులకు నాశనాన్ని తీసుకుని వస్తుంది, మీకు రక్షణను తీసుకుని వస్తుంది. మీరు ఒక్కటే నించోవాలి. మీరు భయపడకుండా, ఆమోరీల దేవతలకు భయపడకుండా మీరు నించోగలిగితే రక్షణ మీది, నాశనము వారిది. చూడండి ఎంత చక్కగా అర్థమవుతుందో. అసలు ఎంతకాలం ముందు అది రాయబడింది, ఎంతకాలం తర్వాత ఇది రాయబడింది, రెండింటిని దగ్గర పోల్చి చూడగలిగితే ఈరోజు మనకి కూడా దేనిని నిర్దేశిస్తున్నారని చూడగలిగితే, సత్యమైన బోధకు మీరు లోబడండి, దానికి భయపడి ఉండండి. మిగిలిన ఏ బోధలకు భయపడాల్సిన అవసరత లేదు, ఏ బోధకు లోబడాల్సిన అవసరత లేదు. అలా మీరు నించోగలిగితే, మేము కూడా అలాగే నించున్నాం. అలా నించోగలిగితే, బెదరకుండా ఉండగలిగితే, ఎవడైతే మనల్ని నాశనం చేయడానికి వచ్చాడో వాడే నాశనం అయిపోతాడు. ఎవడే మనల్ని నాశనం చేయడానికి వచ్చాడో వాడే నాశనం అయిపోతాడు. మీరు అదే రక్షణలో కొనసాగుతూ ఉంటారు అన్న విషయాన్ని చెప్తున్నాడు. కాలం మారింది ప్రియమైన, కాలం మారింది, మనుషులు మారారు, కానీ దేవుని మాట మాత్రము అలాగే ఉంది ప్రియమైన వల్ల. ఆ రోజు గిద్యోను, ఈరోజు మనము. ఆ రోజు అదే దేవుడు, ఈరోజు అదే దేవుడు. ఆ రోజు అదే మాట, ఈరోజు అదే మాట. శత్రువు తన రూపాన్ని మార్చుకుంది. ఆ రోజు వేరే రకంగా మనల్ని అటాక్ చేసింది, ఈరోజు శత్రువు వేరే రకంగా మనల్ని అటాక్ చేస్తుంది అన్నప్పుడు ఈ శత్రువు రూపాన్ని మార్చుకుంది, కానీ దేవుడు అలాగే ఉన్నాడు. దేవుడు అలాగే ఉన్నాడు. అదే వాక్యాన్ని మనకు కూడా బోధిస్తున్నాడు. ఇప్పుడు మనం దేనికి జడవకూడదంటే, ఇతరమైన అన్య బోధలకు భయపడి దానికి లోబడే స్థితికి మనము వెళ్ళకూడదు. సత్యబోధ ఒకటే ఉంది. ఆ బోధను నమ్మి మీరు కొనసాగగలిగితే మీది రక్షణ. ఆ బోధను తీసుకుని వచ్చి మనల్ని నాశనం చేయడానికి ఎవడైతే పూనుకుంటున్నాడో వాడికి నాశనము అన్నది చాలా చక్కగా గిద్యోను సందర్భం ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. అయితే ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినప్పుడు ఏదైనా అడిగినప్పుడు, నా వల్ల నేనేం చేయలేను తండ్రి, నీవే అన్నట్టుగా ఎప్పుడైతే మనం పూర్తిగా ఆధారపడి ఉంటామో, తండ్రి ఎలాగైతే చిన్నపిల్లవాడు ఏడుపు అవసరతను ఎరిగి ప్రతిసారి ఆయన ఎదుట ప్రత్యక్షమే ప్రతి అవసరతను తీరుస్తాడో, అలాగే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్న వారముగా ఉండగలిగితే, ఒక చిన్న పిల్లల వారముగా మనం ఉండగలిగితే, దేవుడు కూడా మన ప్రతి అవసరతను తీరుస్తాడు. మన ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆ ఆశ్చర్య కార్యాలను మనం అనుభవించిన మీదట, దేవుని శక్తి సామర్థ్యాలను మనం అనుభవించిన మీదట ఎలాంటి స్థితికి మనం వెళ్ళిపోతామంటే, ఇక మనం అనేవాళ్ళం పిక్చర్లో ఉన్నాం ప్రియమైన వాళ్ళ. గిద్యోను అదంతా అర్థం చేసుకున్నాడు గనక చూడండి 22వ వచనం నుండి 8వ అధ్యాయం 22వ వచనము, న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను ఏమంటున్నాడు చూడండి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏల రాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఈ మాట చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలంటే మొదట దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో మనం ఎరగాలి ప్రియమైన వాళ్ళారు. అలా అవి శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన ఆశ్చర్యకార్యాలు ఏంటి అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే మొదట మనల్ని తగ్గించుకునే వారముగా దేవుని ఎదుట
ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన దేవుడే తగిన సమయం ముందు వారిని హెచ్చిస్తాడు. ఎలా హెచ్చింపబడతారనేది అది ఆశ్చర్యం. అసలు తెలియని వాడిగా ఉన్నాడు గిద్యోను. అసలు ఇజ్రాయెల్ జనసంఖ్యలోనే ఎన్నదగినవాడు కాడు. ఆయన పేరు అసలు నోటెడ్ కాదు, ఎవరికీ తెలియదు. అలాంటిది మిడతల దండంత విస్తారముగా ఉన్న ఆ మిద్యానీయులు, ఆ మోయాబీయులు, ఆ తూర్పు దేశపు వారికి ఎలాగ గిద్యోను పరిచయం అయ్యాడు, ఆయన పేరు ఎలా నోటైంది, వారి నోళ్లలో కానీ వారి హృదయాలలో కానీ ఆ పేరు ఎలా నమోదు చేయబడింది. యెహోవా పేరు కానీ గిద్యోను పేరు కానీ చెప్పగా వారు ఎందుకు బెదిరిపోతున్నారు, అలాగా ఏ కార్యము జరిగింది అన్నది మనం వచ్చే వారము మనం మాట్లాడుకుందాం ప్రేమ వల్ల. కనుక దేవుడు ఎందుకు ప్రవక్త ద్వారా ఆ సూచన ఇచ్చాడు, ఎందుకు గిద్యోను ద్వారా ఆ కార్యాన్ని జరిగించాడు, అది దేవత కాదు అని దేవుడు ఎరిగినప్పటికీ కూడా ఎందుకు గిద్యోను ద్వారా అది చేయించాడంటే, గిద్యోను ఇతర దేవతలకు భయపడుతున్నాడా లేదా అని చెక్ చేయించడానిక, లేకపోతే ఆ కార్యము ద్వారా మరేదైనా ప్రజలలోనికి సూచనను పంపించడానిక అన్నది మనం వచ్చే వారము ఆలోచిద్దాం ప్రేమను వాళ్ళరా. ఆలోచిస్తే అద్భుతమైన విషయాలు మనకి బయటపడతాయి. దీన్ని బట్టి ఒక గిద్యోను చరిత్ర ద్వారా మనం ఎంతగా తగ్గించుకోవాలి, దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవపూర్వకంగా చూడడానికి మనం ఎంతగా తగ్గించుకోవాలి అన్న విషయం అర్థమవుతుంది. ఒకసారి దేవుని శక్తి సామర్థ్యాలు అర్థమైతే గనక ఇక నువ్వు అనేవాడు పిక్చర్లో ఉండవు. ఎవరిని పిక్చర్లో పెడతావు? ఆ దేవుణ్ణే పిక్చర్లో పెడతావు. ఇజ్రాయెల్కి ఎవరు కనబడుతున్నారు? ఇజ్రాయెల్కి ఎవరు కనబడుతున్నారు? గిద్యోను కనబడుతున్నాడు. కానీ గిద్యోనికి ఎవరు కనబడుతున్నాడు? నేను లేను బాబు, నేను లేను గో, యెహోవాయే డైరెక్ట్ పిక్చర్లోనికి వస్తాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి. నేనే కార్యాన్ని జరిగించలేదు, ఎందుకంటే గిద్యోనికి అర్థమైపోయింది నేనే కార్యాన్ని జరిగించలేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. ఆయన శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకున్నవాడు ఏమని చెప్తాడంటే నేను నిమిత్త మాత్రుణ్ణి అని చెప్తాడు. సమాజానికి ఎవరిని చూపెడతాడంటే దేవుణ్ణే డైరెక్ట్ చేస్తాడు ప్రేమ వాళ్ళ. కానీ ఎంత కార్యం జరిగినా ప్రజలు ఎవరిని చూడడానికి ఇష్టపడుతున్నారంటే గిద్యోని చూడడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని కార్యాలను అర్థం చేసుకున్న గిద్యోను మాత్రము ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని చూడాలని ఇష్టపడుతున్నాడు? డైరెక్ట్గా యెహోవాని చూడాలని ఇష్టపడుతున్నాడు. కనుక అటువంటి స్థితికి మనం అందరము వెళ్ళేవారముగా ఉండాలి అనడానికి పాఠమే, నిదర్శనమే ఈ గిద్యోను చరిత్ర ప్రియమైన వాళ్ళ. చాలా అద్భుతమైన విషయాలు వచ్చేవారం మనం మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ సెషన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి, మీ విలువైన మాటలను తండ్రి మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలియపరుస్తూ వస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ, నేర్చుకుంటున్న ప్రతి మాట తండ్రి మా జీవితాన్ని సవరించడానికే మీరు పొందుపరిచారు తండ్రి. దేవ, ఇది జ్ఞానము కాదు దేవ, మరి జ్ఞానముతో కూడిన బుద్ధిని మాకు నేర్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. దేవ, మరి వచనాలను ఎన్నింటినో మేము తండ్రి కంఠోపాఠంగా నేర్చుకుంటూనే ఉన్నాం తండ్రి. అలాగే అనేకమైనవి మా చెవి వింటూ వస్తున్నారు తండ్రి. దేవా, ఇవన్నీ కాదు కానీ తండ్రి వీటిలో నుండి మేము నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మేము ఆలోచన కలిగి దేవా, అందులో ఉన్న సారాంశాన్ని మా హృదయానికి ఎక్కించుకొని తండ్రి మా బ్రతుకులను ఒక గిద్యోని వలె మార్చుకునగలిగే స్థితిలోనికి మేము అందరం ఉండినట్లు సహాయం తెచ్చండి దేవా. వారంత గొప్పగా బ్రతికారు గనుకనే వారి పేర్లు తండ్రి చిరస్థాయిగా మీ గ్రంథంలో తండ్రి, చరిత్రలో కాదు మీ గ్రంథంలో నిలిచిపోయే తండ్రి దేవా. మరి అటువంటి స్థితికి మేమందరము వెళ్ళుటకు సహాయం దయచేయండి. మరి వినిపింపజేస్తున్న ప్రతి మాట తండ్రి దేవా, అది మా మార్పు కొరకు మీరు వినిపింపజేస్తున్నారన్న విషయాన్ని మేము గుర్తిరిగి దేవ మార్పును మేము మాలో తీసుకురావడానికి సహాయం దయచేయండి దేవ. మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరు ఎంతగా హెచ్చిస్తారన్నది తండ్రి ఈ సందర్భం ద్వారా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఆశ్చర్య కార్యాలు తండ్రి, మేము చూడనివి అనేకమైన ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తారు అన్నది కూడా నిదర్శనంగా ఈరోజు ఈ సందర్భం తండ్రి. కనుక మేము కార్యాలను చూడలేకపోతున్నాము అని అనుకుంటే కనుక మొదట మీ ఎదుట మేము తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నామా లేదన్నది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాల్సింది తండ్రి దేవా. అట్టి స్థితిని మేమందరము కలిగి ఉండడానికి సహాయం తెచ్చండి దేవ. మీ పిల్లల్ని జ్ఞాపకం చూసుకోనండి దేవ. మీరు ప్రేమిస్తున్నారు కనుక మీ మాటలు వినిపింపు చేస్తున్నారు, అందుని బట్టి వందనాలు. అది తండ్రి మేము మా సామర్థ్యాన్ని బట్టి చెప్పే వారముగా లేము కానీ తండ్రి దేవ, మీరే మమ్మల్ని సాధనముగా వాడి మీ పిల్లలతో మాట్లాడుతున్నారు కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి తండ్రి
మీరు వారితో మాట్లాడిన మాటల మేరకు వారి జీవితాలు సరిదిద్దుకునేలాగా సహాయం తెచ్చండి. ఇంకను తండ్రి, వారు ఏ అక్కర్లతో అయితే మీ ముందుకు వస్తున్నారో తండ్రి మీకు తెలుసు. మీ చిత్తానుసారంగా వారి ప్రతి అక్కరను తీర్చమని, మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అలాగే అనారోగ్యంతో ఉన్న మీ పిల్లలైన వారిని ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. దేవ, కార్యాన్ని జరిగించగలిగేది మీరే తండ్రి. దేవా, మీకు మహిమ కలిగేటట్లుగా తండ్రి మీ పిల్లలను లేవనెత్తండి. దేవా, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలువ చేయండి తండ్రి. దేవా, అలాగే తండ్రి కరోనా తండ్రి విజృంభిస్తూ ఉంటుండగా మరి ఈరోజు తండ్రి మీకు అపకీర్తి రాకూడదు తండ్రి, మీ నామానికి అవమానం కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు ఆన్లైన్ మరలా ప్రారంభించి ఉన్నాం తండ్రి. దేవా, మరి ఇప్పటివరకు ఆటంకము లేకుండా కార్యక్రమం జరిగిందని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా, ఇక్కడ తండ్రి కొన్ని వారాల పాటు ఇలాగే కొనసాగనే ఉంటుండగా తండ్రి ఎటువంటి ఆటంకము లేకుండా మీ వాక్యము మీ పిల్లలకు చేరగలిగేటట్లుగా తండ్రి పరిస్థితులను సక్రమపరచమని మమ్మల్ని ప్రార్థిస్తూ, ఇంకను తండ్రి ఈరోజు అనేకమైన ఆరాధనలు జరుగుతుంటుండగా దైవజనులు అనేకమైన ఉపదేశాల ద్వారా మీ పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్క ఆరాధనలో మీరే తోడుగా ఉండమని, మీ పిల్లలైన విశ్వాసాలను బలపరచమని, అలాగే బోధకులను తండ్రి సత్య సువార్తను బోధిస్తున్న ప్రతి ఒక్క బోధకునికి ఆయుష ఆరోగ్యాలు అనుగ్రహించి మరి ఎక్కువగా బలముగా మీ సేవలు వాడుకునమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నామా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.